పేరు విమలా సౌజన్య. మాది విజయవాడ. నన్ను మా పెద్దక్క శ్రీరాజరాజేశ్వరి జాయిన్ చేయించారు. నేను కార్తీక మాసం స్పెషల్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యానండి లెవెల్ 1కి. నెక్స్ట్ లెవెల్ 2 అనేది మార్చ్‌లో చేశాను. ఆ తర్వాత ఏప్రిల్‌లో కూడా చేశాను. కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి. నెక్స్ట్ ఇప్పుడు ఎల్‌పీ కంప్లీట్ చేశాను ఈ మంత్. నాకు L1 నేను యాక్చువల్‌గా ఏంటంటే స్పిరిచువల్‌గా ముందుకు వెళ్ళాలి అన్న వేలో వచ్చాను. నేను అప్పుడు నాకు బేబీ ఫీడింగ్‌తో ఉన్నది. నాకు మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యింది. ఆహ్, ఆహ్, ఈ L1లో ఉన్నప్పుడు. ఆహ్, అదెలా అంటే శక్తిపాతం ఇస్తున్నప్పుడు గూడా నాకు తెలిసేది గూడాను. వితౌట్ ఫుడ్ ఓన్లీ లిక్విడ్స్ వల్ల ఎలా అవుతది అన్న వేలో మా హస్బెండ్ ఉండేవారు. వద్దు చేయొద్దు అని స్టార్టింగ్‌లో. ఫస్ట్ 11 డేస్ అయితే చాలా అసలు వద్దు అనేసారు. నేను గురువుగారి అనుగ్రహం కావాలి అని కోరుకొని కంటిన్యూ అయితే చేశాను. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఏమి అనలేదు, ఒప్పుకున్నారు. ఆహ్, నాకైతే ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉండింది. మెడ నొప్పి గూడా చాలా ఎక్కువగా ఉన్నది. అది కూడా గురువుగారే క్లియర్ చేస్తారని చెప్పాలి. నాకు మెడ నొప్పి అనేది రాలేదు ఇంతవరకు అప్పటి నుంచి. ఐ మీన్ L1 చేసిన దగ్గర నుంచి. బ్యాక్ పెయిన్ అయితే లైట్‌గా ఉండేది. అది గూడా గురువుగారిని కూర్చొని కూర్చొని ప్రాణాయామం అలా చేస్తే తగ్గిపోతా ఉండేది. ఆహ్, ఇంకా మెయిన్‌గా చెప్పాలి ఏంటి అంటే మానసిక ప్రశాంతత అనేది చాలా బాగా వచ్చింది అని చెప్పాలి. ఎలా అంటే ఆహ్, అమ్మ ఐ మీన్ అత్తింటి వాళ్ళ నుంచైనా, పుట్టింటి వాళ్ళ నుంచైనా అని చెప్పొచ్చు. మనీ విషయంలో గూడా చాలా ప్రశాంతత. ఎంత అంటే చెప్పలేమది. ఇదివరకైతే ప్రతి చిన్న విషయానికి అమ్మ వాళ్ళది ప్రతీదీ పట్టుకొని ఆహ్, అలాగే ఉండిపోయేవాళ్ళం. బట్ ఏంటంటే ఇప్పుడు ఏమి అనిపించలేదు. ఆహ్, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఏ విషయం చెప్పినా కూడా అంత డీప్‌గా అయితే తీసుకోవట్లేదు. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అది ఆహ్, మేము ఇందులో జాయిన్ అయ్యాకే అనే చెప్పొచ్చు మెయిన్‌గా. అది గూడా గురువుగారి వల్లే అనే చెప్పాలి. ఆహ్, ఇంకా గురువుగారు డైమెన్షన్స్‌ది L2లో చెప్పినప్పుడు అర్థం కాకుండా అనిపించింది. బట్ L3లో అయితే బాగా అర్థమైందనే చెప్పాలి. హ్మ్. ఎలా అప్లై చేయాలనేది మాత్రం బాగా నేర్చుకున్నాము. ఇంకోటేంటి అంటే ఆహ్, ఇంట్లో ఏదైనా సమస్యలొస్తే డైమెన్షన్స్ వైస్‌గా ఎలా మాట్లాడాలి అన్న వేలో మాత్రం బాగా అర్థమయింది. ఆహ్, ఇదివరకేంటంటే ఏమనుకుంటారో, ఏం మాట్లాడితే మింగిల్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడైతే అలా ఏమీ లేదు. చాలా బాగుంది. స్పిరిచువల్‌గా అయితే ఆహ్, ఆహ్, చాలా బాగుంది అనే చెప్పాలి. ఇంకా ఇందులో నేను జాయిన్ చేయించాలి అని చెప్పారు కదా! అది నేను చెప్పడం అయితే జరిగింది. నేను అక్క వాళ్ళతో పాటు కలిసి ఆహ్, ఆహ్, గ్రూప్ అనేది క్రియేట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడం అలా అయితే జరిగింది. ఆహ్, వాళ్ళకి ఎలా ఎలా ఐ మీన్ గ్రూప్ కాల్స్‌లో మాట్లాడి నాకు బాబున్నాడు కాబట్టి అంత ఎక్కువ టైము కుదిరేది కాదు. కుదిరినప్పుడల్లా ఆహ్, అక్క వాళ్ళతో పాటు ఉండి నేను గూడా మాట్లాడుతుండేదాన్ని. ఆహ్, అంటే వాళ్ళు వాళ్ళు ఎలా తీసుకున్నారు? ఎలా ఓవర్‌కమ్ చేశారు అనేది ఈ L1, L2 చేసిన వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు ఐ మీన్ ఫీడ్‌బ్యాక్ అంటే డైలీ వాళ్ళు మార్నింగ్ శక్తిపాతం అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్‌కి మాకిలా క్యూర్ అవుతుంది అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. హ్మ్. ఏంటి అంటే మెయిన్‌గా మనం ఎలా ఉండాలి? మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ఆహ్, అందరితో ఎలా మింగిల్ అవ్వాలి? అనేది బాగా తెలుస్తుంది. అలాగే ధన్యవాదాలు గురువుగారు. రైట్ మా. థాంక్ యూ.